హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు శుభవార్త. కొత్తగా 2 ఆప్షన్‌లు కీలక జీవో విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి సిపిఎస్ మరియు ఎన్‌పిఎస్ ఉద్యోగులందరికీ వారి భవిష్యత్తు పదవీ విరమణ నిధిని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా ఉద్యోగుల పెట్టుబడి విధానంలో ఎల్‌సి-75 అంటే హై లైఫ్ సైకిల్ ఫండ్ అన్నమాట. హై లైఫ్ సైకిల్ ఫండ్ మరియు బిఎల్‌సి బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్ అనే 2 సరికొత్త ఆప్షన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు తమ సొమ్మును మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో స్వయంగా నిర్ణయించుకునే వీలు కలుగుతుంది. దీనివల్ల పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ నిధిని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆప్షన్ అయినటువంటి ఎల్‌సి-75 గురించి వివరంగా పరిశీలిస్తే ఇది ప్రధానంగా ఎక్కువ రాబడిని ఆశించే యువ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారంగా ఒక ఉద్యోగికి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి పెన్షన్ కాంట్రిబ్యూషన్ మొత్తంలో గరిష్టంగా 75% వరకు ఈక్విటీ అంటే షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతుంది. చిన్న వయసులో రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్ ద్వారా వచ్చే అధిక లాభాలను ఈ దశలో అందిపుచ్చుకోవచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ పెట్టుబడి భద్రత ముఖ్యం కాబట్టి 35 ఏళ్ల తర్వాత ఈ యొక్క ఈక్విటీ శాతాన్ని సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. చివరకు ఉద్యోగికి 55 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈక్విటీ వాటాను కేవలం 15%కి పరిమితం చేస్తారు. మిగిలిన సొమ్మును సురక్షితమైన ప్రభుత్వ బాండ్లు లేదా డెట్ ఫండ్‌లలో అయితే ఉంచుతారనమాట. తద్వారా పదవీ విరమణ సమయంలో మార్కెట్ అనేది పడిపోయినా మీ అసలు సొమ్ముకు డోకా అనేది ఉండదు. ఇకపోతే రెండవ ఆప్షన్ అయినటువంటి బిఎల్‌సి బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఈ విషయానికొస్తే గనక ఇది మధ్యస్థ రిస్క్ తీసుకునే వారికి మరియు స్థిరమైన వృద్ధిని కోరుకునే వారికి సరిగ్గా సరిపోతుంది. ఈ విధానంలో ఒక ఉద్యోగికి 45 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి పెట్టుబడిలో 50% మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్‌లో ఉంచుతారు. అంటే ఇక్కడ 45 ఏళ్ల వరకు సగం సొమ్ము మార్కెట్ వృద్ధిపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన సగం సురక్షితంగా పత్రాల్లో, బాండ్స్‌లో ఉంటుంది. ఈ వయసు దాటిన తర్వాత అంటే రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్న కొద్దీ ఈక్విటీ శాతాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తారు. చివరగా 55 సంవత్సరాల వయసు నాటికి ఈక్విటీ పెట్టుబడిని 30% వద్ద నిలుపుతారు. 75 ఎల్‌సి-75తో పోలిస్తే ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది కొంచెం. మరియు పదవీ విరమణ నాటికి కొంత మెరుగైనటువంటి ఈక్విటీ వాటా 30% వరకు ఉండటం వల్ల స్థిరమైన రాబడి అనేది వస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ యొక్క కొత్త జీవో వల్ల ఉద్యోగులకు కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? అంటే తమ రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు వయసు బట్టి పెట్టుబడి మార్గాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. సాధారణంగా అందరికీ ఒకే రకమైన పెట్టుబడి విధానం ఉండటం వల్ల కొందరు నష్టపోయే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎక్కువ రిస్క్ తీసుకొని భవిష్యత్తులో భారీ నిధిని కూడబెట్టాలని అనుకునేవారు నిస్సందేహంగా ఎల్‌సి-75 ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒకవేళ తమకు అంత రిస్క్ వద్దు, పెట్టుబడి సురక్షితంగా ఉంటూ మోస్తారు లాభాలు రావాలనుకునేవారు ఎల్‌సి ఆప్షన్ ఎంచుకోవచ్చు. సో, బిఎల్‌సి ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. కాబట్టి ఉద్యోగులు వెంటనే తమ లాగిన్ ద్వారా లేదా సంబంధిత కార్యాలయం ద్వారా ఈ యొక్క ఆప్షన్‌ను మార్చుకోవచ్చు. మీ యొక్క ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా విడిపోవాలో మీరు నిర్ణయించుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక భవిష్యత్తుపై మీకు పూర్తి నియంత్రణ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఎన్‌పీఎస్ ఆర్ సిపిఎస్‌లలో ఉద్యోగులు తమ పెట్టుబడిని ఎల్‌సి-75 ఆర్ బిఎల్‌సి బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్ అన్నమాట. సో, ఇందులో మీరు ఏదైనా ఈ రెండిట్లో ఆప్షన్ ఎంచుకోవచ్చనమాట. సో, మొత్తానికి 35 ఏళ్ల వరకు 75% ఈక్విటీ ఉంటుంది. ఈ యొక్క ఎల్‌సి-5లో ఇది రిటైర్మెంట్ నాటికి భారీ నిధినిచ్చి పెడుతుంది. అదే బిఎల్‌సిలో సేఫ్టీ ఎక్కువగా ఉంటుందన్నమాట. 45 ఏళ్ల వరకు 50% మాత్రమే ఈక్విటీలో ఉంటుంది. ఇది రిస్క్ మరియు రాబడిని
మధ్య సమతుల్యతను కాపాడుతుంది. లాభాలు కొద్దిగా తక్కువుంటాయి కానీ, మనకు స్థిరమైనటువంటి ఆదాయం అయితే ఉంటుంది. సో, దీన్ని బట్టి మీరు మీకేది అనుకూలంగా ఉంటుందనే దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు.